హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం గోకరకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ఈ కర్రీ కోసం నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ గోకరకాయని తీసుకొని దాన్ని షాక్తో కాకుండా చేతితో చుంచుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని రెండు సైడ్ల నార తీసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కడుక్కుంటున్నానండి. ఫ్రెష్గా కడుక్కొని కొద్దిగా రాళ్ళు యాడ్ చేసుకొని మనం ఒక 60-70% అయితే దీన్ని ఉడికించుకుందామండి. ఈ విధంగా ఉడికించుకొని చూడండి, నేనైతే మూత అయితే పెట్టేశాను. మూత తీసి చూసరికి ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకున్న దాన్ని మనం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడకగానే వాటర్ని వేడి చేయాలి. గోకరకాయ నుండి వాటర్లో ఉంచకూడదండి. కర్రీ చేసినప్పుడు టేస్ట్ అనేది అంతలా ఉండదు. సో మనం వెంబటే వాటర్ నుంచి వేరు చేసి కర్రీ ప్రిపరేషన్ లోపు దాన్ని ఆరబెట్టుకోవాలండి. సైడ్కి ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అన్ని వంపేసుకొని వేరే గిన్నెలోకి టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకొని మొత్తం ఇంకా హోల్స్ ఉన్న గిన్నెలోకి టర్న్ చేసుకుంటే వాటర్ అనేవి అన్నీ వెళ్ళిపోతాయి. ఈ విధంగా సైడ్ కనుక్కొని పక్కన పెట్టేసుకుందామని. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం రెండు పావుల నూనె అయితే తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా జీలకర్ర యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామా. ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకుందామండి. మూత తీసేసి ఈ విధంగా ఉంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. మనం ముందుగా పెట్టుకున్నాం కదా గోకరకాయ, ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి గోకరకాయ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. నేను ఇంట్లో హెల్త్ బాగాలేదని నేను ఎండుకారం వేసి చేస్తున్నాను. పచ్చికారం వేసి ఆమ్లెట్లతో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎండుకారం వేసి చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో మండే, మేమైతే తినము. సో నేను ఎగ్ యాడ్ చేయట్లేదు. ఎగ్ను ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకొని సైడ్కి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకొని కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి గోకరకాయ ఎగ్. ఆ కర్రీ కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వితౌట్ ఎగ్ ఇప్పుడైతే కారం వేసుకుందామండి. కొద్దిగా కారము, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకుందామండి. ఈ కర్రీకి వాటర్ అయితే అస్సలు వాడొద్దండి. ఈ విధంగా చేసుకొని మనం సైడ్కి పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వండినా కూడా బాగుంటుందండి. ఇంకా పచ్చిమిర్చి కాంబినేషన్తో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశాక ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికిస్తే టేస్టీ అయిన హెల్దీ గోకరకాయ కర్రీ రెడీ. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో మన ఛానల్లో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.